కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ రాశారు. నేనంటే మీకెందుకంత అలుసంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీలాగా నాకు సినీ గ్లామర్ లేకపోవడమేనా నా మైనస్ అంటున్నారాయన. ప్రజల్లో పరపతి లేదని, నేనంటే చిన్న చూపా అని ప్రశ్నిస్తున్నారు ముద్రగడ. తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిగా నన్ను చూస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. నా ఇంటికి వస్తానని రాలేదు, ఎందుకో తెలియదు అన్నారు ముద్రగడ. నా ఇంటికి రావాలంటే ఎన్నో చోట్ల పర్మిషన్స్ తీసుకోవాలేమో అన్నారు. ఎందుకంటే మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు కదా అంటున్నారు ముద్రగడ. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్ కు మీరిచ్చిన భరోసా సామాన్య విషయం కాదు అన్నారు. టీడీపీ పరపతి పెరగడానికి మీరే కారణమన్నారు. మన ఇద్దరి కలయికతో కొత్త ఒరవడి తీసుకురావాలని ఆశించానన్నారు ముద్రగడ. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి 80 అసెంబ్లీ సీట్లు 2 ఏళ్ల పాటు సీఎం పదవి కోరాల్సింది అన్నారు. ఆ సాహసం మీరు చేయలేకపోవడం బాధాకరం అన్నారు. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాకూడదని ప్రార్థిస్తున్నానన్నారు ముద్రగడ. స్పెషల్ కరెస్పాండెంట్ సత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. సో సత్య, ఒకవైపు ముద్రగడ, మరోవైపు హరిరామ జోగయ్య. సో జనసేనకు లేఖాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు నేతలు. దీనిపై అధికార పార్టీ రియాక్షన్ ఏంటి? అంటే ప్రస్తుతం ముద్రగడ లేఖ ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిన్న సభ జరగగానే ఈ రోజు ముద్రగడ పద్మనాభం లేఖను సంధించారంటే చివరి నిమిషం వరకు ఇక జనసేన పార్టీలోకి చేరిపోదామని సిద్ధమయ్యేసరికి కనీసం కబురు కాదు కదా. ఇప్పటికే 2019 నుంచి కవాతు సమయంలో కూడా నా నివాసానికి వస్తానన్నారు, అప్పుడు కూడా రాలేకపోయారు. తర్వాత మళ్ళీ అయోధ్య వెళ్ళి వస్తానన్నారు, అప్పుడు రాలేకపోయారు. మీరు కబురు పంపారు మీ నేతతోనే. అంటే ఒక రకంగా నన్ను అవమానపరిచారనేది ముద్రగడ పద్మనాభం చెప్తున్నారు. ముద్రగడ పద్మనాభం కాదు, ఇలాంటి నాయకులను అవమానించడం ఇది పార్టీకే చెడ్డ పేరు వస్తుంది అనేది వైసీపీకి సంబంధించిన మంత్రి చెల్లిబోయిన వేణు చెప్తున్నారు. ప్రస్తుతం మంత్రి వేణు మనతో ఉన్నారు. ముద్రగడ పద్మనాభం లేఖ ఆయన రాసినటువంటి లేఖాస్త్రంలో చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు ఆయన మాట్లాడారు. అంటే ఇది ఏ రకంగా చూస్తుంది? ముద్రగడ పద్మనాభం గారి లేఖలో ఒక వాస్తవాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు ఆయనకి కబురు పెట్టడం, ఆయన ముఖ్యమంత్రిగా కాపు సామాజిక వర్గీయుడు ఉండాలని 2 సంవత్సరాల కాలమైనా ముఖ్యమంత్రి చేయాలని తప్పించాడు పాపం. ఆయనే కాకుండా హరిరామ జోగయ్య గారికి కూడా చూసాం మనం. అంటే తన సామాజిక వర్గీయుల్ని అవమానపరిచినా అవమానపరుస్తున్నా ఆ పర్మిషన్ ఇవ్వనటువంటి, అంటే పవన్ కళ్యాణ్ స్వేచ్ఛ లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఏది చెప్తే చేయాలి. నిన్న చూడండి, జెండా అని ఒక సభ పెట్టారు. దానికి ఎజెండా ఏముంది? ఏమి లేదు. కేవలం నాకు ఎవరు చెప్పడానికి వీళ్ళే సలహాలు, నా మాట విన్న వాళ్ళే నా వెనకనాడండి. ప్రజాస్వామ్యంలో యుద్ధం అనేటువంటి పదం వాడకూడదు. హిట్లర్ అని 10 సార్లు వాడాడు ఆయన. పవన్ కళ్యాణ్ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు. ఈ రోజు అంటే సలహాలు తీసుకోని విధంగా మమ్మల్ని అవమానపరుస్తారనేది ముద్రగడ లేఖలో కూడా చూడొచ్చు. ఎందుకంటే మీకు పర్మిషన్ కావాలంటే చాలామంది పర్మిషన్లు తీసుకోవాలనేది ఆయన ఒక పరోక్షంగా మాట్లాడినట్టు పరిస్థితి. అది చాలామంది పరోక్షం, అంటే పరోక్షంగా కాదు మాట్లాడింది, డైరెక్ట్గానే మాట్లాడారు. ఎట్లాగా మీరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు చెప్తే కానీ మీరు మా ఇంటికి రాలేరా అని అడిగారు. ఆయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్తే కానీ మా ఇంటికి రాలేరా అండి అని అడిగారు. ఆయన కొంచెం గౌరవంగా మాట్లాడుతూ ఉంటారు పద్మనాభం గారు. పద్మనాభం గారు తపన ఏమిటి? ఆ రోజు రిజర్వేషన్స్ ఇస్తానన్న సందర్భంలో ప్రశ్నించాడు ఆయన. ఒక సభ పెట్టాడు, 10 లక్షల మంది పైన వచ్చారు. వచ్చినటువంటి సభలో ఆ సభలో జరిగినటువంటి సంఘటన కానీ, ఆ సభ అనంతరం చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని, కాపు సామాజిక వర్గీయుల్ని అంటే కంచం కొడితే కేసులు పెట్టినటువంటి తీరు కానీ ఇవన్నీ గమనించినప్పుడు ఆ గాయాలు ఎప్పుడు కూడా మాసిపోలేదు. కానీ ముద్రగడ గారు చాలా కిందకు వచ్చి పోనీ పవన్ కళ్యాణ్ కొంతకాలమైనా ముఖ్యమంత్రి అవుతాడేమో, నా కోరిక ఇలా తీరుద్దేమో అని ఆలోచించి ఉండొచ్చు. కానీ దానికి ఆయన కబురు చేసి వెళ్ళకపోవడం అనేటువంటిది కాపు సామాజిక వర్గ పెద్దగా ముద్రగడనే కాదు, ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారందరినీ కూడా అవమానపరిచినట్టే. కీలకంగా వ్యవహరించారు. హరిరామ జోగయ్య కూడా ఒక ఎంపీగా చేశారు, ఇటు రాజ్యసభ మన ముద్రగడ పద్మనాభం కూడా మంత్రిగా చేశారు, ఎమ్మెల్యే అనేక పదవులు చేసినటువంటి సీనియర్ క్యాడర్కి సంబంధించి ఒక జాతికి సంబంధించిన వాళ్ళ లేఖను ఎందుకు పరిధిలోకి తీసుకోవట్లేదు, అంటే వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే అదే అక్కడే కదా చంద్రబాబు నాయుడు సాటిస్ఫై అవడు. నేను పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, 40 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సంపాదించాడు, అంత డబ్బు మన దగ్గర లేదు. 40 సంవత్సరాలు కేడర్ని ఏర్పాటు చేశాడు, అంత కేడర్ మన దగ్గర లేదు. ఇప్పుడు 45 రోజులు భోజనం పెట్టాలంటే మన దగ్గర డబ్బులు లేదు. అంటే చంద్రబాబు నాయుడు డబ్బు కోసం కదా తపన పడి అతనితో శైలి అవుతున్నాడు. అది అర్థమైంది కదా. అది అర్థమయ్యే కదా ముద్రగడ పద్మనాభం గారు నిన్న ఆయన మాటలు ఏదైతే ఉన్నాయో అవి టోటల్గా ఈ సరెండర్. ఆయన ఈ కాపు సామాజిక వర్గాన్ని అంతటినీ తీసుకెళ్ళి ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయనకి సరెండర్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాడనేటువంటిది కాపు సామాజిక వర్గ పెద్దలిద్దరూ గమనించారు కాబట్టి ఉత్తరం రాశారు. గెలవకపోతే పేరు మార్చుకుంటారనేది అన్నారు. గతంలో కూడా అదే మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒక జాతికి సంబంధించో లేదంటే ఒక దీనికి సంబంధించో పెద్దల మాట వినకపోతే ఈ రకంగా గెలుస్తారనేది ఇద్దరు
అంటే ఖచ్చితంగా ఆయన పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుచేతనంటే ఇప్పుడు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగానని ఆడంబరంగా పలికేటువంటి పలుకులు విలువ ఎవరు ప్రజలు. ఇక్కడ ప్రజల తీర్పుని లేకపోతే ప్రజల యొక్క తీర్పుని తాను ఎలా డిసైడ్ చేస్తారు? ప్రజా తీర్పు ఎలా ఉంటుందో ప్రజలు ఇస్తారు ఆ తీర్పు. ప్రజలు న్యాయ నిర్ణేతలు, ఆ న్యాయ నిర్ణేతల యొక్క మాటలను ఇతను మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను అల్పుడు అనేటువంటి పదం ఎందుకు వాడానంటే అది మన సామెత. ఎప్పుడూ కూడా ఒక సీటు గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ 151 సీట్లు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాలను దుక్కుతాడా? సీట్లో చాలా మంది పార్టీ నమ్ముకున్న వాళ్ళు సీట్లు ఆశించారు, రాలేదు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా సీట్ ఆశించారు, అంటే ప్రతిపాటి కానీ పెట్టాపురం కానీ సీట్ ఆశించిన పరిస్థితి. అంటే చివరికి విసిగి వేసారిపోయారంటారు. ఖచ్చితంగా 5 సీట్లు ప్రకటించాడు, 24లో 5 సీట్లు ప్రకటించాడు. 5 సీట్లలో ఎలా జరుగుతుందో చూస్తున్నాం కదా. ప్రతి చోట కొట్లాట. అందులో జన సైనికులందరూ కూడా ఫెడప్ అయిపోయారు. ఇవాళ ఈ పవన్ కళ్యాణ్ నమ్మి నాశనం అయిపోయాం. ఆ రోజు ప్రజారాజ్యాన్ని నమ్మి నాశనం అయిపోయిన కాపులే ఇవాళ పవన్ కళ్యాణ్ నమ్మి నాశనం అయిపోతున్నాం అనేటువంటిది వాస్తవం తెలుసుకున్నారు. కాబట్టి పద్మనాభం గారు కూడా వాస్తవం తెలుసుకుని జనసేన మన జనాల్ని ముంచుతుందిరా నాయన అని ఉత్తరం రాశారు. ఇది ప్రస్తుతం అంటే ముద్రగడ పద్మనాభం కూడా ఇంకా నేను మోసపోతున్న స్థితికి వచ్చిన తర్వాతే పవన్ కళ్యాణ్కి లేఖ రాసి ఈ రకంగా ఆయన బాధపడుతున్నారు. ఒక ముద్రగడ పద్మనాభమే కాదు, జనసేనలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా చాలా ఇబ్బందులకు గురవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 24 సీట్లలో కేవలం 5 సీట్లే ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు చెప్పినటువంటి మాటలు వినే ఈ రకంగా పార్టీ నమ్ముకున్నటువంటి పెద్దల్ని, పార్టీలో చేరతానన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే విధంగా చేస్తున్నారనేది చెల్లిపోయిన వేణు అయితే చెప్తుంది.